26 నాన్ వెజ్ ఐటమ్సా టిఫిన్ లోకే చాలా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. బోటీ కూడా ఉంది. అది అసలు నాటుకోడిలాగే లేదు బ్రో. ఇది దీన్ని అట్ల మీద పోసేద్దాం ఇలాగా. కానీ నార్మల్ గా షేర్ వైల్ అన్లిమిటెడ్ ఇస్తున్నారంటే చాలా మంది పల్చగా చేసేస్తారు. లిటరలీ నోట్లో మెల్ట్ అవుతుంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ మనం తిరుపతిలోని ఇంకొక నాన్ వెజ్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయడానికి. అదే హనీ మెస్ అంట. గురి ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 7-8 ఇయర్స్ నుంచి. బాగా ఫేమసా తిరుపతిలో? అండ్ చాలా మందికి తెలీదు, అంటే తిరుపతి చాలా మంది డివోషనల్ ట్రిప్ కింద వస్తారు, కానీ తిరుపతిలోనే మోస్ట్ నాన్ వెజ్ మీల్స్, నాన్ వెజ్ టిఫిన్ స్పాట్స్ ఉన్నాయి గైస్. అంటే ఇప్పుడు డివోషనలే, బట్ తిరుమల అనేది డివోషనల్ బాగా. అది తిరుమల వేరు అండ్ తిరుపతి వేరు. తిరుపతి అనేది నార్మల్ మనకి వేరే సిటీస్ ఎలాగో, తిరుపతి కూడా అలా సిటీయే. ఇక్కడ చాలా ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. నాన్ వెజ్ టిఫిన్స్, ఎగ్ దోశలు బాగా ఫేమస్. ఆ మోస్ట్ తిరుపతిలో ఎక్కువ వెజ్ రెస్టారెంట్లు ఉంటాయి అనుకుంటారు, కానీ ఇక్కడ ఎక్కువ మంది నాన్ వెజ్ తినడానికి ప్రిఫర్ చేస్తారు. చాలా ఎక్కువ ఉన్నాయి. మనం మెల్లిమెల్లిగా మనం తిరుపతిలో ఎన్ని రోజులు ఉంటాం అన్ని మంచి మంచి ప్లేసెస్, టిఫిన్ స్పాట్స్, మీల్ స్పాట్స్ కవర్ చేద్దాం. అండ్ ఈ రోజు అయితే మనం నాన్ వెజ్ టిఫిన్స్ ట్రై చేయడానికి హనీ మెస్ కి వచ్చాం. ఇదే అడ్రస్ అన్నమయ్య సర్కిల్ నుంచి రాయల్ చెరువు వెళ్ళేలోడు ఫస్ట్ లెఫ్ట్. ఓకే చలో వెళ్ళిపోదాం. సరే ఏమేమి ఉన్నాయి చూసి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అదండి గురు, క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. మా బయట ఎండ ఇగో కరెక్ట్గా ఈ పాకలోకి వచ్చిన తర్వాత చల్లగా తగులుతుంది. క్రౌడ్ కూడా ఫుల్గా ఉన్నారు ఇక్కడ. ఇదేంటి నాన్ వెజ్ కర్రీస్ మధ్యాహ్నంకా ఇప్పుడే ఏమున్నాయి? చికెన్, ప్రాను, పీతలు, లివరు ఇవన్నీ ఉన్నాయి బ్రో. ఇది ఇప్పటికేనా? మధ్యాహ్నంకా లంచ్కా? ఇప్పటికేనా టిఫిన్గా? ఓకే చాలా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. బోటీ కూడా ఉంది బ్రో. ఇందులోనే ఏంటి? ఇందులోని కర్రీస్, ఇవి ఫ్రైస్, ఇది ఇందులో వచ్చేసరికి కర్రీస్. ఏమేమి ఉన్నాయి? నాటుకోడి, కైమా, ఓకే, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అది షేర్వానా? పాయానా? ఓకే. టోటల్ ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నా? 26 నాన్ వెజ్ ఐటమ్సా టిఫిన్ లోకే? ఓకే నైస్. 26 ఐటమ్స్ అంట. బయట ఎండకి లోపల పాక ఆ చల్లగా భలే ఉంది. బయట అయితే సన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాం. అసలు ఏందా ఎండ? నిన్న చూసా 40 degrees వచ్చింది. అన్న హాయ్ అన్న. ఏదో కస్టమర్లా తినేస్తున్నారు కానీ ఇతనే ఓనర్ అంట. అన్న ఎన్నన్నా టోటల్ నాన్ వెజ్ ఐటమ్స్? 30యా? వాళ్ళు ఇంకా 26, 4 తక్కువ చెప్పారు వాళ్ళు. చికెన్, మటన్, ఎగిరే పాకే అన్నీ ఉంటాయి. ఏం బాగుంటుంది? ఏం ట్రై చేయమంటారు? నాటుకోడి, మటన్, ఓకే ఓకే ఓకే, ఇవన్నీ ట్రై చేయొచ్చు అయితే. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్న? ఇది 92 నుంచా? ఓకే. ఇక్కడ ఇదే ప్లేస్ లో? ఓకే ఓకే, ప్లేస్లు మారుతూ ఉన్నాయి బట్ పేరు ఇదే. ఓకే, కానీ 1992 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఓకే నైస్. అది 7 ఏళ్ళు అంటావు? బయట 7 ఏళ్ళు అని చెప్తున్నాడు అన్న. ఓకే ఐటమ్స్ చెప్పావా? గురు మీ అందరి ప్లేట్లు ఇచ్చి నాకు ఇవ్వలేదు. కర్రీస్ వచ్చేసి ఇక్కడ ప్రాన్ ఫ్రై వచ్చింది. ఇదేంటిది? మటను అండ్ అక్కడ నాటుకోడి పులుసు వచ్చింది. అదేదో ఇస్తారు, ఏదో మగ్గులోని. థ్యాంక్స్ అమ్మా. ఇంకా ఆకలితోనే ఉండిపోతానేమనిపించింది. వడ, అట్లు, ఇడ్లీ కావాలి, అట్లు కావాలి. ఒక ఇడ్లీ ఇవ్వండి, 2 అట్లు ఇవ్వండి. ఇది ఏది వడ? ఇది శనగపప్పు వడ, అలసంద వడ. ఓకే, ఇది కొద్ది నాన్ వెజ్ కర్రీస్ పెట్టేసుకుందాం పక్కన. మంచిగా అరటో కేసి ఇచ్చారు ప్లేట్. అది అమ్మ చాలు. ఇంకో చిన్న గిన్నెలు ఇస్తారు గైస్. ఇది కొంచెం క్వాంటిటీ. ఒకటి చాలమ్మా, ఎందుకో మనోడు తినలేను అన్నాడు, అందుకే ఒకటి చాలు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇడ్లీలు, ఈ చెన్నై స్టైల్ ఇడ్లీలు ఉంటాయి. ఇది దేంతో చేస్తారు గురు? బియ్యం పిండితోనేగా. మన దగ్గర రవ్వతో చేస్తారు కదా, అలా ఉండదు ఇక్కడ. మీకు బియ్యం పిండితో ఇలా ఉంటుంది, సాగుతూ ఉంటుంది అనమాట, స్పాంజ్ లాగా. సో ఒకసారి ఫస్ట్ ఈ ప్రాన్ ఫ్రై చేసేద్దాం. మంచిగా లైట్ గ్రేవీతో వచ్చింది. అండ్ మధ్యలో ఫ్రైడ్ జీడిపప్పులు కూడా వేసి ఇచ్చారు. లెట్స్ ట్రై ప్రాన్స్.
ఇప్పుడు మధ్యాహ్నం మీల్స్లో పెట్టాల్సినవన్నీ టిఫిన్ పే చేశారు. ఫ్రైడ్ కూడా తింటారా బ్రో ఇక్కడ టిఫిన్లో? ప్రాన్ బాగుంది. అంటే ఈ పైన మసాలా చూసి ఎక్కువ ఘాటు ఉంటుందేమో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్ మసాలాతో ఉంది. మధ్య మధ్యలో జీడిపప్పులు క్రంచ్ తగులుతూ, చట్నీ జస్ట్ ఏదో ఫార్మాలిటీకి. ఇక్కడ చట్నీలో అందరూ నాన్ వెజ్ తింటున్నారు కదా, ఏదో చట్నీ కొద్దిగా ఫార్మాలిటీకి ఇస్తున్నారు అంతే. అది కూడా అడిగితే, అడగకపోతే అసలు టేబుల్ మీద కూడా లేదు. వేసేయండి. దీనిలో షేర్వా తేరా ఫస్ట్ కొద్దిగా. ఇదేంటిది నాటు కూడా ఆగండి అది నింపేస్తే ఇచ్చేయండి. పైన చిన్న గిన్నె పీసెస్కి, కింద గిన్నె గ్రేవీగా. దీనికి ఎంత టెండర్గా ఉంది. ఫ్యాట్ ఇది మటన్ పీసెస్ మొత్తం భలే సాఫ్ట్గా ఉన్నాయి. సో ఈ ఇడ్లీని ఈ మటన్ షేర్వాలో మంచిగా డిప్ చేసి, పీసెస్ అయితే మంచి సాఫ్ట్గా ఉన్నాయి. మటన్ అంటే మటన్ నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. మంచి ఫ్యాట్తో ఉంది మటన్. నాటుకోడి ఏది వచ్చేసరికి నాటుకోడి. నైస్. వా, నాటుకోడి కూడా చాలా బాగా కుక్ అయింది. చూడండి మొత్తం మీట్ అంతా బోన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. బా, ఈ నాటు కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది ఏంటి, అసలు బోన్ కూడా వచ్చేస్తుంది. నార్మల్గా కొద్దిగా హార్డ్ ఉంటుంది కదా మీట్, చాలా సాఫ్ట్గా ఉంది. అది అసలు నాటుకోడిలాగే లేదు బ్రో ఇది. నాటుకోడికి ఏంటంటే బోన్కి ఆ ఫ్లెష్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇలాగంటే బోన్ సెపరేట్ అయిపోతుంది. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మంచి స్లో కుక్లోని ప్రిపేర్ చేస్తారు. ఎంతసేపు బాగా ఎక్కువసేపు కుక్ చేస్తారు కదా, అలా బోన్ నుంచి మీట్ సెపరేట్ అవుతుందంటే పర్ఫెక్ట్. ఈ షేర్వాలోని ఇడ్లీని మంచిగా నానబెట్టి దుర్వేంది బ్రో. ఇప్పుడు ఇచ్చిన ఈ కర్రీస్ ఉన్నాయి కదా, ఈ కర్రీస్ని అలాగా మధ్యాహ్నం మీల్స్ కూడా సర్వ్ చేసేస్తారా? రెండింటికి కలిపి ఒకేసారి చేసేస్తారు? చేస్తూనే ఉంటారా? ఓ టైం అయిపోయింది, లంచ్ కూడా ఇక్కడే చేసేద్దాం. అంటే 30 ఐటమ్స్ ఉన్నాయన్నారు కదా. చాలా బాగుంది అసలు. నాటుకోడి నచ్చనోడు కూడా ఇక్కడ ఈ నాటుకోడి తింటే మాత్రం ఫిదా అయిపోతారు. పక్కాగా నచ్చేస్తుంది, అంత బాగుంది. మీరు ప్రాన్స్ దొరికితే కానీ వైజాగ్ అనే కాదు, నేను ఇప్పుడు దాకా ఇన్ని ప్లేసెస్ చూడలేదు. ఒక 30 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ టిఫిన్స్ నాన్ వెజ్ కర్రీస్తో. ఈవెన్ ఏలూరు అప్పలరాజు కూడా తక్కువే అనుకుంటా. ఏలూరు అప్పలరాజా? అంతే. బట్ ఇలా 30 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్తోని నాన్ వెజ్ టిఫిన్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఇంకా వేరే హోటల్స్లో కూడా లేవు కదా తిరుపతిలో. చికెన్ మటన్ దొరికిపోతుంది. ఓకే, ఫుడ్ మాకు చాలా కష్టం. ఓకే. ఇక్కడ క్రాబ్, ఫిష్, ప్రాన్స్, అదే 30 వెరైటీస్ అంటే ఇంక అన్నీ ఉంటాయి గైస్. అది సంగతి. ఇంకా ఇందులో షేర్వా ఇవ్వరా? సో ఇందులో మనకి ఒక గ్లాస్ దీంట్లోని షేర్వా అయితే ఇస్తారు. ఈ షేర్వా అండ్ అట్లో పోసుకొని తినేయడమే. ఇది ఇక్కడ కాంప్లిమెంటరీ కదా, ఎంతైనా ఇస్తారు. ఓకే, ఇదిగో మనకి ఇక్కడ ఇచ్చారు. అట్లోకి మనకి ఇదిగో ఇందులో మనకి ఫుల్గా షేర్వా ఇస్తారు అనమాట. దీన్ని అట్ల మీద పోసేద్దాం ఇలాగా. ఇక్కడ ఈ షేర్వాలోని అట్ను ఒక 2 నిమిషాలు నానబెట్టి గురు ఇంకొద్ది పోయి గురు షేర్వా దీని మీద పోయి. చాలు మొత్తం నానబెట్టడమే. ఇదేంటి చికెన్ దా షేర్వా? కానీ నార్మల్గా షేర్వా ఇలా అన్లిమిటెడ్ ఇస్తున్నారంటే చాలా మంది పల్చగా చేసేస్తారు, కానీ ఇక్కడ థిక్నెస్ ఉంది, నార్మల్ కర్రీ థిక్నెస్సే ఉంది. సో మంచిగా నానిన దోశ ఎంత పర్ఫెక్ట్గా నానిన చూడండి. ఇందులో అబ్బా మామూలు టెంప్టింగ్గా లేదుగా ఇది. అలా నోట్లో నీళ్ళు కారిపోవాలి అక్కడ. మీ వెంకటాద్రి వంటిలో స్వామి దోశ వెళ్ళాను మాకు ఇది. చలో టేస్ట్ చేసేద్దాం. అదిరిపోయింది. లిటరల్గా దోశ ఆ షేర్వా మొత్తం పీల్ చేసుకుంటుంది లోపలికి. అలా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. లిటరల్లీ నోట్లో మెల్ట్ అవుతుంది గురు దోశ. చాలా బాగుంది, అదిరిపోయింది. అయ్యా దోశ ప్లస్ షేర్వా అయితే ఇక్కడ మస్ట్ ట్రై. ఇడ్లీ ట్రై చేయకపోయాను. అబ్బా కడుపు నిండిపోయినా ఇంకొక కట్టు ఇచ్చేసుకొని పైన షేర్వా వేసేసుకొని ఇంకా ఈ కాంబినేషన్ అయితే తెగ నచ్చేసింది. అండ్ ఇది వచ్చేసరికి అలసంద వడ అంట, భలే క్రిస్పీగా ఉంది. లోపల ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి గ్రేవీలో ముంచి ట్రై చేద్దాం. నార్మల్ మసాలా వడ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. లైట్ స్వీట్నెస్ తగులుతుంది. అవి ట్రై చేయకపోయినా ఈ షేర్వా విత్ ఈ అట్లు అయితే పక్కాగా ట్రై చేయాల్సింది. తిరుపతి వస్తే మస్ట్ ట్రై. చూడండి గ్రేవీ నానిన అట్టు
వాళ్ళు తిరుపతి వస్తే మాత్రం ఇది మస్ట్ ట్రై చేయకపోతే ఇంకంతే, ఇంకేం లేదు. కర్రీస్ నాకు సంబంధం లేదు గైస్, కానీ షేర్వా మాత్రం షేర్వా, ఎందుకంటే కర్రీస్ ఏ రోజు ఎలా టేస్ట్ ఉన్నదో మనకి తెలియదు, అది గ్యారంటీ అవ్వలేదు. కానీ షేర్వా అండ్ అట్టు మాత్రం ట్రై చేయొచ్చు. సో టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది అండ్ ఇక్కడ ఈ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. రష్ అయితే ఘోరంగా ఉన్నారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి అక్కడ అన్ని ఐటమ్స్ చూసాం కానీ అన్ని తినేయాలనుకుంటాం కానీ యాడ్ సరిపోద్ది మనకి, అంత మనం తినలేము. అండ్ ప్రైజెస్ విషయంలోకి వస్తే చికెన్ కర్రీ 250 రూపీస్, ప్రాన్ అంటే చికెన్ మటన్ ఇవన్నీ ఏంటంటే 250 రూపీస్, ప్రాన్ అయితే 300 రూపీస్, అండ్ దోశ అట్టు విత్ షేర్వా అయితే 20 రూపీస్, అండ్ ఇడ్లీ 10, వడ 10 రూపీస్. ఇది ప్రైజింగ్ ఇక్కడ. మేము చికెన్, మటన్, నాటుకోడి అండ్ ఈ అట్లు తినేసరికి అవుట్. ఇంకా సెపరేట్ ఇంకా మనం క్రాబ్ ఇవన్నీ ట్రై చేయాలనుకున్నాం కానీ యాడ్ సరిపోద్ది, కడుపు నిండిపోయింది ఫుల్ గా, అసలు అంతకంటే ఎక్కువ తినలేకపోయాం. బట్ ఇక్కడ మీరు వస్తే మాత్రం పక్కాగా అట్టు విత్ షేర్వా 20 రూపీస్, అది మీరు అలా తింటూనే ఉంటారు. దగ్గర దగ్గర 5-6 అట్లు మీరు తినేస్తారు ఈజీగా. అది అలాగా మొత్తం ఆ షేర్వా మొత్తం నానిపోద్ది కదా, నోట్లో అలా మెల్ట్ అయిపోద్ది. నేనైతే ఫిదా తినగానే. ఎలా గురు అన్ని ఐటమ్స్ లోపల అలా వండుతూనే ఉంటారు కానీ ఆ క్రౌడ్ కూడా ఫుల్ గా ఉన్నారు. మెయిన్ ఇక్కడ సీ ఫుడ్ దొరకదా? ఓకే ఓకే, అయినా సీ ఫుడ్ లో అన్ని పెట్టారుగా, క్రాబ్, ప్రాన్, ఫిష్ అన్ని ఉన్నాయి. అదే కదా. సో ప్రైజెస్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తాను. నేను చెప్పింది మాత్రం పక్కగా ట్రై చేయండి, రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అది చలో వెళ్దామా? సో గైస్ అది సంగతి. ఇంకా తిరుపతిలో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ అమ్మ మొత్తం వీడియోస్ అన్ని ఒకే షర్ట్ మీద అయిపోతుంది బ్రో. నేనేమో దెబ్బ బట్టలు తీసుకుని వచ్చాను, హుడీస్ అవన్నీ. ఆ కొద్దిగా అడవి ప్రాంతం కదా, కొద్దిగా చల్లగా ఉంటదేమో అని. ఎక్కడ చూస్తేనేమో వేడి మామూలుగా లేదు. ఇంకా ఇప్పటికైనా బట్టలు మార్చుకొని వేరే ప్లేసెస్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ మర్చిపోయాను, మీరు ఈ ప్లేస్ లోని నాటుకోడి కూడా ట్రై చేయొచ్చు. నాటుకోడి కూడా చాలా బాగుంది. అంటే అంత పర్ఫెక్ట్ నాటుకోడి కుక్ అయినట్టు నేను వేరే ప్లేసెస్ లో ఎక్కడ చూడలేదు. అక్కడైతే లిటరల్ గా చాలా బాగుంది, అది కూడా ట్రై చేయొచ్చు. లొకేషన్ అదంతా నేను కింద మెన్షన్ చేస్తాను. ప్రెసెంట్ రూమ్ కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ స్పాట్ కి వెళ్దాం. ఈ వీడియోని ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.